అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద, కార్యకర్తల మీద రెడ్ బుక్ వాళ్ళైతే ఏదైతే రాజ్యాంగం రాసుకున్నారో దానికి అనుగుణంగానే పేరున్న నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి ఏమీ కొత్తేం కాదు. న్యాయంగానే పోరాటం చేసి న్యాయస్థానంలో కూడా నిర్దోషులుగా బయటికి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట బెదిరించి అన్యాయంగా చేయని తప్పులకు కూడా వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా జైలు పాలు చేస్తున్నారు. ఏదైతే నిన్నటి రోజున ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా కేవలం కక్షపూరితంగా వ్యవహరించి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. న్యాయస్థానాల్లోనే ఆల్రెడీ ధైర్యంగానే చెప్తున్నాడు, ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా ఓన్లీ పైన పెద్దలు చెప్పిన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆదేశాల మేరకే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీటన్నిటికీ కూడా న్యాయస్థానాలే తీర్పిచ్చి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మన ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలి కొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎంపీలను ఈరోజు అక్రమంగా మద్యం కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కానీ సాక్ష్యాధారాలు లేవు, ఎక్కడే కానీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోయినా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళను అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గియాలని చెప్పేసి, రాష్ట్రంలో తిరగనీయకుండా చేయాలని చెప్పేసి ఈ కూటమి సర్కార్ చేస్తున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు కించింతైనా కూడా బెదరడు, అదరడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది సైనికులతో ఒక పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు, ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసే ఈ ఉడత ఊపలకు ఎవడు భయపడ్డు, ఈ అక్రమ అరెస్టులకు ఎవడు భయపడ్డు. నిన్నటి రోజున కూడా ఎయిర్పోర్ట్లో మగోడి మాదిరి చెప్పాడు మిథునన్న, మా కుటుంబం పైన మా మీద కక్ష కట్టే ఎక్కడ ఆధారాలు లేకపోయినా ఈ కూటమి సర్కార్ మా మీద మమ్మల్ని రాజకీయంగా అణగిదొక్కడానికి ఈ అరెస్టులు చేస్తున్నారు, మేము ఎక్కడ భయపడమంటున్నారు. గతంలో ఎప్పుడో చదువుకునే కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చంద్రబాబు నాయుడుని కొట్టాడన్న కోపంతో ఆయన కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి నారా లోకేష్ ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు నీ సమయం, నువ్వు చేస్తున్నావు. తరువాత వచ్చే పరిణామాలు 2029లో వైసీపీ అధికారం వచ్చిన తరువాత నీకు ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారు. ఈరోజు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికే కాదు, కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముని కన్నా ఎక్కువ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్. మేమంతా మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు మిథున్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజాపాలన చేయండి అని చెప్పి అధికారం ఇస్తే ఈరోజు ప్రజాపాలన చేయకపోకుండా రౌడీ పాలన చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు మనం చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి దాడులు ఈరోజు చూస్తున్నాం. గతంలో కూడా ఎంతోమంది నాయకుల్ని ఈరోజు అక్రమ అరెస్టులు చేశారు. అంతేకాకుండా గతంలో పాలించినటువంటి ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన కూడా కక్ష సాధింపు చర్య చేస్తుంది. ఈరోజు ఏది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీని అణచివేస్తే ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఈరోజు చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని ప్రజల్లో పోకుండా డైవర్ట్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెత్తగా చేయాలా, అణదొక్కాలనే ఆలోచన ఈరోజు చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నారో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత అనదొక్కాలని చెప్పంటే అంత పైకి లేస్తాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. మీరు ఎంత తొక్కాలని చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తగ్గదు అని చెప్పి తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలా. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొక్కాలని చూస్తే అంతకంటే పైకి లేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసాం మితిన్ రెడ్డి గారి పైన అక్రమ అరెస్ట్ ఏ విధంగా చేశారు కూడా. గతంలో కూడా చూసాం వంశీ గారి కానీ, లేదంటే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, నందగామ సురేష్ గారు కానీ ఏ విధంగా అరెస్ట్ చేశారని, ఇంకా కూడా అరెస్ట్ చేయబోతున్నారేమో. మేము అన్ని దానికి తట్టుకుంటాం. మీరు ఏవైతే అక్రమ కేసులు పెట్టారో అన్ని దాన్ని కూడా తట్టుకుంటాం. గతంలో కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారు కూడా. అన్నీ కూడా గుర్తుంటాయి. ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు, ఎప్పుడూ లేని విధంగా ఒక సాంప్రదాయాన్ని. తమిళనాడులో ఉండే ఆ సంస్కృతిని అనంతపురం ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వస్తున్నారు. ఆ కుటుంబ ప్రభుత్వం కూడా చేస్తున్నాం. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అధికారం మారుతుంది. మారిన తర్వాత మీరు కూడా ఒకసారి ఆలోచించాలా. ఈ సంప్రదాయాన్ని వెంటనే రిపీట్ చేయకుండా ఇక్కడ కట్ చేస్తే బాగుంటుంది. లేని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకంటే పెద్ద ఎత్తున కూడా చేస్తుందని చెప్పి ఈరోజు యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు మరియు రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు మిథున్ రెడ్డి గారి అరెస్టుకి నిరసనగా ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన రాజకీయాలు మితిమీరిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. అందుకు నిదర్శనమే నిన్న జరిగినటువంటి మిథున్ రెడ్డి గారి అరెస్ట్. మేము చెప్తా ఉన్నాం, మిథున్ రెడ్డి గారిది కేవలం అరెస్ట్ మాత్రమే కాదు, ప్రజల యొక్క గొంతుకుని నిశ్శబ్దంగా చేసేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో తీసుకుని పోయేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. గత 13 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన ఎనలేనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ధైర్యాన్ని ఇస్తూ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భయపడి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటిది ఎటువంటి సాక్ష్యాలు లేనటువంటి, ఎటువంటి ఆధారాలు లేనటువంటి కేసుకి లిక్కర్ కేసు అనేటువంటి ఒక పేరు పెట్టి ఒకరోజేమో 50,000 కోట్ల అవినీతి అంటారు, ఒకరోజేమో 30,000 కోట్ల అవినీతి అంటారు, మరొకసారేమో 18,000 కోట్లు అంటారు, 3,000 కోట్లు అంటారు, ఇవాళ 2,000 కోట్లకు అంటే మతిస్థిమితం లేనటువంటి ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మేము అదిరేది ఉండదు, బెదిరేది ఉండదు. ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామనేసి ఈ సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి భారత రాష్ట్రపతి గారు కూడా ఈ సందర్భంగా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశమంతా ఒక రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒకవైపు అయితే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష పార్టీలను, కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలను ఖండించాల్సినటువంటి బాధ్యత భారత రాష్ట్రపతి పైన కూడా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని చక్కబెట్టేటటువంటి ప్రయత్నాలు చేయండి, లేకపోతే ప్రజల తిరుగుబాటు మొదలవుతారు. ఎక్కడైతే అణిచివేత మొదలవుతుంది, ఎక్కడైతే అణిచివేత ఎక్కువ అవుతుందో తిరుగుబాటు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు పెట్టేటటువంటి ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది ఉండదు, అదిరేది ఉండదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిథున్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కూటమి ప్రభుత్వంలో. తెలుగుదేశం పార్టీ అయితే జనసేన, బీజేపీ అంతా కలిసి ప్రజలను వంచి అధికారం చేపట్టారు. ప్రజలు మోసపోయి మీరు ఏదో చేస్తారు, మాకు పథకాలని ఇది చెప్పారు, హామీలని చెప్పి మోసపోయి మీకు ఓట్లేసి మీకు అందరూ మెక్కిస్తే ఈరోజు మీరు చేస్తుంది ఏమి? అయ్యా, మీరు ఏమైతే చెప్పారో అవన్నీ ఈ పొద్దు నెరవేర్చండి.
మీరు చేస్తున్న పని ఏంది? నీ కొడుకును ఊరి మీద ఇడిచావు, రాష్ట్రం మీద ఇడిచావు, నీ కొడుకును లోకేష్ విచ్చలవిడిగా వైసీపీ నాయకులు కేసులు కట్టడము, లోపలికి పంపించడము. ఈ అక్రమాలన్నీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మీకు బుద్ధి చెప్తారు. కేసులు పెట్టే కొద్దీ మీకు అలుపు రావాలే కానీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఊపు వస్తుందని చెప్పి మరోసారి కూడా చెప్తున్నాం. పెట్టండి, ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టండి. రానున్న కాలంలో కూడా మీకు త్వరలో కూడా బుద్ధి చెప్పే అవకాశం, ప్రజలంతా కూడా రోడ్డుకి ఎక్కుతున్నారు స్వచ్ఛందంగా. ఇప్పటికైనా మంచి పాలన అందించమని చెప్పి ఓట్లేశారు. నమ్మి ప్రజలు పాలన అందించండి చేతనైన కాటికి. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కండి. చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి కూడా వస్తుంది. తెలుగుదేశం నాయకులందరూ కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎన్ని కేసులు కడతారు కట్టండి, అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాను. అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు సంబంధించి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలసీ నడుస్తుంది. ఎల్లో బుక్ యొక్క రూల్స్ పాటిస్తున్నారు కానీ పోలీస్ వ్యవస్థ అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అయితేనేమి ఈరోజు ఏమి చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు. మనము ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే ఈరోజు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు ఆధారాలతో కాదు, వాంగ్మూలంతో అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం యువజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు 99 రూపాయలకే మద్యమని ఏం చెప్పారో, 99 రూపాయలకే భూములు ఇస్తామని కంపెనీలకు ఏం చెప్పారో అవన్నిటి మీద కూడా భవిష్యత్తులో కూడా ఇదే రకమైన చర్యలు ఉంటాయి. బాలు కొడితే 10 వెనక్కి వచ్చే విధంగా మేము కూడా అదే విధంగా మీ మీద ఏం చేయాలో అదే చేస్తాము. మీ ఉడుతూపులకి తిక్క అరెస్టులకి మేము భయపడి ఇంట్లో ఉంటామనుకుంటారేమో. మీరు ఎన్ని చేస్తే అంత ఊపు వస్తుంది మాకి. మీరు ఇంకా చేసుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ మేము జగనన్న సైనికుల వల్లే ముందుకు సాగుతామని విద్యార్థి విభాగం తరపున యువజన విభాగం తరపున తెలియజేసుకుంటున్నాం.